వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండల కేంద్రంలోని సొసైటీ వద్ద రైతులు బారులు తీరారు. కొన్ని రోజులుగా యూరియా కోసం రైతులు నానా ఆగచాట్లు పడుతున్నారు. చెన్నారావుపేట మండల కేంద్రంలోని సొసైటీ కేంద్రం వద్ద యూరియా బస్తాలు సరఫరా చేస్తున్నారని తెలపడంతో రైతులు, మహిళలతో పాటు వృద్ధులు యూరియా బస్తాల కోసం సొసైటీ వద్ద బారులు తీరారు. తెల్లవారుజామునే రైతులు తరలివచ్చారు. వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండల కేంద్రంలోని సొసైటీ వద్ద రైతులు బారులు తీరారు. కొన్ని రోజులుగా యూరియా కోసం రైతులు నానా ఆగచాట్లు పడుతున్నారు. ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ప్రశాంత్ అందిస్తారు. ప్రశాంత్. వరలక్ష్మి, ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా యూరియా కష్టాలతో రైతన్నలు నిత్యము రోడ్లు ఎక్కడము, ధర్నాలు చేయడము, ఆందోళనలు చేయడమే కాకుండా నిన్న పర్వతగిరి మండలంలో తన పంట ఎర్రబడడంతో పత్తి పీకిన ఘటన కూడా చోటు చేసుకుంది. ఇటు వరంగల్ జిల్లాలోని నర్సంపేట నియోజకవర్గం చెన్నారావుపేట మండల కేంద్రంలో ప్రతి వారం బారులు తీరుతున్న పరిస్థితి. నిన్న అర్ధరాత్రి అక్కడికి రైతులు చేరుకొని అటు పాస్ పుస్తకాలు, చెప్పులు, యూరియా సంచులను లైన్ లో పెట్టి పడుకొని తెల్లవారుజామున క్యూ లైన్లలో నిల్చున్న పరిస్థితి చోటు చేసుకుంది. మనం విజువల్స్ లో చూస్తున్నాం. భారీ ఎత్తున రైతులు, మహిళలు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకోవడంతో అయితే పోలీస్ పహారా మధ్య టోకెన్లు పంపిణీ చేస్తున్న పరిస్థితి చెన్నారావుపేట మండల కేంద్రంలో యూరియా కష్టాలు అయితే రైతులు ఆందోళన చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. పెద్ద ఎత్తున బారులు తీరడంతో ఒక జనసంద్రంగా మారింది చెన్నారావుపేట వ్యవసాయ ఆఫీసు. ఇప్పటికే అన్న రైతులకు సమయానికి యూరియా అందించాలని అయితే అటు పెద్ద ఎత్తున మహిళా రైతులు అయితే ఆందోళన చేస్తున్నారు. సమయానికి అందించకపోవడంతో పంటలు ఎండిపోయే పరిస్థితి ఉంది. ఇటు సమృద్ధిగా ఒకవైపు వర్షాలు పడుతున్న సమయంలో ఇప్పుడు పంటకు బలాన్ని ఇచ్చేటువంటి యూరియాను అందించాల్సిన సమయంలో అటు ప్రభుత్వము, వ్యవసాయ శాఖ అధికారుల నిర్లక్ష్యం కారణంగా మాకు రైతులకు యూరియా అందడం లేదంటూ కూడా ఆవేదన చెందుతున్నారు వరలక్ష్మి. ఇప్పటికైనా ప్రభుత్వ యంత్రాంగం, వ్యవసాయ శాఖ అధికారులు కలగజేసుకుని ఇటు వచ్చే వారమైనా సరిపడా యూరియాను ప్రతి రైతుకు అందించాలని కోరుతున్న పరిస్థితి ఉంది. ఇటు చెన్నారావుపేటను అయితే మొత్తం జనసంద్రంగా మారింది యూరియా కోసం వచ్చిన రైతులతో వరలక్ష్మి. రైట్ ప్రశాంత్, థ్యాంక్ యూ.